14-18 సంవత్సరాల వయసు గల విద్యార్థులు వాళ్ళ స్కూల్ దశ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యేటువంటి స్టేజ్లో 100 మందిలో 50 మందికి కనీసం గడియారం చూసి టైం పర్ఫెక్ట్గా చెప్పడం రావడం లేదు. ఇప్పుడంటే స్మార్ట్ వాచ్లు వచ్చాయి, నేను దాని గురించి మాట్లాడలే. పాత రోజుల్లో ఉన్నటువంటి వాచ్లు ఏవైతే ఉన్నాయో వాచ్ టైం చెప్పడం అనేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. 2 కూరగాయలు తూకం వేయమంటే 2.5 కేజీ తూకం వేయరా అంటే 14-18 సంవత్సరాల వయసులో 50 మంది పిల్లలండి వాళ్ళు తూకం వేయలేకుండా. ఇక్కడ చదువు ప్రతి దేశంలో కూడా ఉపాధి అవకాశాలు సృష్టిస్తుంది. ఇక్కడ ఎంత ఎక్కువ చదువుకుంటే అన్ని ఉపాధి అవకాశాలు అంత కొరతగా ఉన్నటువంటి నేపథ్యం. డిగ్రీలు సర్టిఫికేట్లు వస్తున్నాయి. వెరీ వెరీ రీసెంట్గా సర్వేలో 96% పాస్ అయిపోతారు. కాపీ కొట్టో బట్టి బట్టో 96% పాస్ అయిపోతారు. ఆ పాస్ అయిపోయినటువంటి వ్యక్తుల యొక్క 10th క్లాస్ పాస్ అయ్యారు, 96% రిజల్ట్ వచ్చింది. వాళ్ళల్లో సర్వే చేస్తే లెర్నింగ్ స్కిల్స్ అంటే లెవెల్ ఆఫ్ లెర్నింగ్ మీద సర్వే చేస్తే 26-27% మాత్రమే లెర్నింగ్ అబ్బింది. ఆ 96-70% ఎవరైతే ఉన్నారో కొత్త పోకడలతో పాటు స్కిల్ పెంచే విధంగా కూడా పాలసీస్ ఉండాలి. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు అంటున్నారండి. విద్యకి ఖర్చు పెడుతున్నారంటే ప్రతి విద్యార్థికి ప్రభుత్వ స్కూళ్లలో 91,000 ఖర్చు అవుతుందండి ఒక్కొక్క విద్యార్థి మీద. ప్రతి టీచర్ కి 14 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ ఉన్నాడు. మెగా డిఎస్సి అంటున్నారు. ఏదైనా సరే ప్రభుత్వంలో ఉద్యోగాలు అనేవి ఒక 100 మంది సమాజంలో పనిచేస్తుంటే 3 ఉద్యోగాలు ఉంటాయి. ఆ 3 ఉద్యోగాల్లో ఖాళీలు ఒకటి ఏర్పడితే ఆ ఒక్క ఖాళీకి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మౌలిక రంగాలైనటువంటి విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మీరు అనుకున్నటువంటి విజన్ 25 ఇక్కడ విజన్ 2020లో నేను చెప్తున్నటువంటి ఆ 26-27% ఉన్నారు చూడండి. ఎవరైతే లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో ఆ లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ అయినటువంటి సమాజం ఆ 26-27% డెఫినెట్ గా విజన్ 2020 ద్వారా డెవలప్ అయ్యారు. కాదనట్లా 70% మంది పీపుల్ పరిస్థితి ఏంది? వాళ్ళ గురించి ఆలోచించి విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచకుండా మీరు ఎలాంటి టెక్నాలజీని ప్రవేశపెట్టినా రేపు పొద్దున ఇక్కడ రైతుల్లో కూడా మీరు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నారు. డ్రోన్ టెక్నాలజీ, డ్రోన్ ద్వారా ఈ సాగు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి పంటలు పండించే విషయంలో కూడా స్థాయికి మీ విజన్ స్థాయికి ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి ప్రజల యొక్క నాలెడ్జ్ని పెంచి మీతో పాటు ప్రయాణింపజేయాలి. చెప్తే మీరు ఒక ఎస్ అలా ప్రయాణించకుండా వాళ్ళు ప్రయాణించకపోతే వాళ్ళు అసంతృప్తికి గురవుతారు. వాళ్ళకి ఏదంటే ఆశలు రేకెత్తించావు నువ్వు, చాలా ఆశలు. ఇప్పుడు ఎలక్షన్ ప్రామిసెస్ ఒక ఆశలు అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు 80,000 కోట్లు పెట్టువాళ్ళు, ఆ 80,000 కోట్లు పెట్టువాళ్ళు, ఇన్ని లక్షల కోట్లు పెట్టువాళ్ళు, 20 లక్షల ఉద్యోగాలు. ఇక్కడ ప్రజల యొక్క ఆశలను వాస్తవాలను వివరించి ఆ వాస్తవికానికి ఆధారంగా ఎలా మెరుగుపరచాలన్నటువంటి దృక్పథంతో దీన్ని ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచడానికి ఏమైతే చేయాలో చెప్తే నువ్వు పైన 26-27% అభివృద్ధి ఫలాలు అందేటువంటి నేపథ్యంలో డౌన్ టౌన్లో ఉన్న 70% మందికి అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా వాళ్ళు అసంతృప్తిలో అవుతారు. వాళ్ళందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేయగలగాలి. కొంచెం నిర్ణయాలు తీసుకుంటే మంచిదంటారు. ఓకే సార్, నేను మీకు మళ్ళీ ఇస్తాను ఛాన్స్.